ఇక రేపటి నామినేషన్ టైంలో ఇప్పటి నుండి మీరు ఆడే ఆట, పలికే మాట మీరు ఫైనల్కి చేరువ అవుతారా లేక బిగ్ బాస్ ఇంటికి దూరం అవుతారా అనేది తేలిపోతుంది అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రేపటి నామినేషన్లో దివ్యని ఉంచుదామనుకుంటే మరి కత్తిని ఎవరికిద్దామనుకున్నారు అని రీతు ఇమ్ముని అడుగుతూ, మరి ఏ విషయమో తెలియదు కానీ నేను నిన్ను అడిగానా, నువ్వే వచ్చి చెప్పావు కదా అని కోపంగా అరుస్తూ ఉంటుంది రీతు ఇమాన్యుయల్పై. దానికి ఇమాన్యుయల్ నువ్వే కదా అడిగావు అని అంటూ ఉంటే, లేదు నేను అడగలేదు అని గొడవ పడుతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే డిమాన్ పవన్, టీంని గెలిపించడానికి ఆడాను కానీ రీతును గెలిపించడానికి కాదు, నాకు రెడ్ టీమ్ సపోర్ట్ కావాలి కాబట్టి అని ఇమాన్యుయల్తో అంటూ ఉంటే, ఆ విషయం నువ్వు నాకు ముందే చెప్పాలి కదా అని ఇమాన్యుయల్ అంటుంటే, అంత టైం ఉందా చెప్పన్నా అని పవన్ అనగానే, అరే ఏంట్రా అని ఆశ్చర్యంగా అంటూ ఉంటాడు ఇమ్ము. ఇక కట్ చేస్తే భరణి సంజనాని నామినేట్ చేస్తూ, నా మందులు ఫ్రాంక్ చేయడానికి తీశారో వేరే జోక్ చేయడానికి తీశారో ఆ విషయం వల్ల నేను చాలా బాధపడ్డా అని భరణి అంటూ, నా మెడిసిన్ తీసేసి నా మీదే జోక్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి బాటిల్ని తీసుకెళ్ళి కొట్టి నామినేట్ చేస్తాడు. ఇక రీతు కూడా ఏదో రీజన్ చెప్పేసి సుమన్ శెట్టిని నామినేట్ చేసి సీసాతో తల మీద కొడుతుంది. ఇంకా దెబ్బ తగిలినట్టుగా తన ఫేస్ మారిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.